హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం తిరుమలలో ఉన్న గీతోపదేశం పార్కును చూస్తున్నాం. ఈ పార్కు జీఎన్సీ ఎంక్వైరీ ఆఫీస్ దాటిన తర్వాత ఉంది. కురుక్షేత్రంలో అర్జునుడి యొక్క రథాన్ని శ్రీకృష్ణుడు తోలుతున్నట్టు ఈ పార్కులో ఒక శిల్పాన్ని ప్రతిష్ఠించారు. ఆ శిల్పాన్ని చూస్తే భగవద్గీతలో కృష్ణుడు చెప్పిన కర్మయోగం గుర్తొస్తుంది. కృష్ణుడు అర్జునుడితో ఇలా అంటాడు: బాహ్యమైన కర్మేంద్రియములను అదుపులో ఉంచిన మనసులో మాత్రం ఇంద్రియ విషయములపైనే చింతన చేస్తూ ఉండేవారు తమను తామే మోసం చేసుకునేవారు. అలాంటి వారు కపటులు అనబడతారు. కానీ అర్జున, తమ జ్ఞానేంద్రియములను మనసుతో అదుపు చేసి కర్మేంద్రియములతో మమకార ఆసక్తులు లేకుండా పనిచేసే కర్మయోగులు నిజంగా ఎంతో శ్రేష్ఠులు. కాబట్టి నీవు వేదములకు అనుగుణంగా విధింపబడ్డ కర్తవ్యమును నిర్వర్తించాలి. ఎందుకంటే పనులు చేయుట అనేది క్రియారాహిత్యము కన్నా ఉత్తమమైనది. క్రియాకలాపములను విడిచిపెట్టడం వలన శరీర నిర్వహణ కూడా సాధ్యం కాదు. పనుల్ని యజ్ఞంలాగా భగవత్ అర్పితంగా చేయాలి, లేదా ఆ పనులు మనల్ని ఈ జగత్తుతో కర్మబంధములలో కట్టివేస్తాయి. రాత్రి టైంలో ఈ పార్క్ చాలా అందంగా కనబడుతుంది. ఈసారి తిరుమల వచ్చినప్పుడు ఈ పార్క్ని తప్పకుండా సందర్శించండి. అలాగే భగవద్గీతను కూడా తప్పకుండా చదవండి. నా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.